ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 అతికాంక్షణీయుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చించుకుంటున్నాను ఆయన. దేవా, మీ ప్రేమ కొరకు స్తోత్రాలు, మీ కృప కొరకు స్తోత్రాలు. దేవా, దినదినం ఉన్నతమైనటువంటి వాత్సల్యంతో మీరు మమ్మల్ని నింపుతూ బలపరుస్తూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చించుకుంటున్నాను ఆయన. దేవా, మా తండ్రి నాయన, అయ్యా, ఈ యొక్క నూతన దినంలో ప్రాతకాల సమయంలో దేవా మా తండ్రి మీ ముఖ దర్శనాన్ని చేసుకోవడానికి మాకు ఇస్తున్నటువంటి భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. స్థితితో మిమ్మల్ని ఎదుర్కోవడానికి దేవా మీరు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మా తండ్రి ప్రభా, ఈ సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరు మా జీవితాల్లో చేస్తున్నటువంటి మేలులు ఉపకారములు జ్ఞాపకం చేసుకొని ఇదిగో ప్రభా ఎక్కువ జావను మేము స్థుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాను ఆయన. మీ ఔన్నత్యాన్ని బట్టి, మీ శక్తిని బట్టి, మీ బలమును బట్టి దేవా మిమ్మల్ని ఎంతగానో స్థుతించబద్దులో ఉన్నాం. దేవా మరి తండ్రి మా స్థుతుల మీద మీరు ఆశీనులు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు వందనాలు ఆయన. ఇదిగో ప్రభా మరి తండ్రి అయ్యా వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దినం ప్రభా మరి తండ్రి నాయన అయ్యా మీ దైవజనులను మీ ఆత్మాభిషేకంతో నింపి దేవా మరి తండ్రి ప్రభా నాయన బలంగా మీరు వాడుకుంటున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. మరి ఈ దినం కూడా ప్రభా మీ వాక్యం ద్వారా మా దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, దాచుకునే మనస్సు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఈ దేవా ప్రభా ఈ సమయంలో మీ వాక్యపు దీవెనలతో మిమ్మల్ని అందరూ కూడా నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు సమస్త విషయాలు కృప చూపించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిగో ప్రభా చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. ప్రభా ముందున్న సమయం అంతట్లో కూడా మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రియులరా, షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 164వ పాట పాడుకున్నాం. ప్రభు నిన్ను కొనియాడేదా, చూచి వారికి చూచి వారికి ప్రభువానే వెలుగొంది నా జీవంపు జ్యోతి, ప్రభువానే వెలుగొంది నా జీవంపు జ్యోతి, ప్రభువా నిన్నునే కొనియాడెదను, హల్లెలూయా పాడెదను, నిన్ను కొనియాడెదను, హల్లెలూయా పాడెదను, నిన్ను కొనియాడెదను. బలమును పారాదు బలమును పారాదు నన్ను సంరక్షించుచుంటివి, ప్రభు నన్ను సంరక్షించుచుంటివి, ప్రభువా నిన్నునే కొనియాడెదను, హల్లెలూయా పాడెదను, నిన్ను కొనియాడెదను, హల్లెలూయా పాడెదను, నిన్ను కొనియాడెదను. ఇలా ప్రకారంగా 91వ కీర్తన చదువుకున్నాం. పిల్లరా, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి మేడను విశ్రమించేవాడు
ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదును. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. సమయంలో మనం దేవుని వాక్యం ఉన్నప్పుడురా దైవజనులు ప్రజాసంకులు వారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. హెబ్రీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం నుండి చదువుకుందాం. హీబ్రూస్ చాప్టర్ 10 ఫ్రమ్ వర్స్ 36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము రక్షించుటకు వెనుక తీయ వారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ ప్రాతకాల సమయంలో ఈ వాక్య ధ్యానం మా కొరకు దీవించి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో వేడుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ సమయంలో హెబ్రీ 10:37 ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఈ మాట మనము గమనించాలి అని నేను కోరుతూ ఉన్నాను. ఈ పైన 32వ వచనం నుండి హెబ్రీ పత్రిక గ్రంథకర్త ఏమంటాడంటే, మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు. మీరు ప్రభువుని అంగీకరించిన తరువాత, మీరు వెలిగింపబడిన మీదట మీ కలిగిన పరిస్థితులు, శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వపు దినమును జ్ఞాపకం తెచ్చుకునుడి. యేసుక్రీస్తు ప్రభువును నమ్మి ఆయన కొరకు జీవించటం, సాగటం చాలా సింపుల్ గా, ఈజీగా, సాఫీగా సాగిపోయే జీవితం ఏమీ కాదు. అందుకే తర్వాత 33వ వచనంలో మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. ప్రభువును అంగీకరించినటువంటి వారికి సహజంగా సంభవించేటటువంటివి నిందలు, బాధలు. మన ప్రభువే ఈ మార్గంలో నుండి వెళ్ళాడు. ఆయన విమర్శింపబడ్డాడు, ఆయన నిందింపబడ్డాడు. ఆఖరిగా ఆయన మన రక్షణ కొరకు శిలువలో ప్రాణం పెట్టి మరణంలోనికి వెళ్ళి ఆయన తిరిగి పునరుద్ధానుడే లేచాడు. అందుకని 35వ వచనంలో ఏమంటాడంటే, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఇక్కడ హెబ్రీ పత్రిక గ్రంథకర్త ఆ కాలంలో, మొదటి శతాబ్దంలో శ్రమలలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను ఉద్దేశించి, మీ ధైర్యం మీరు విడిచిపెట్టొద్దు. ప్రభువుని నమ్మినందుకు మీకు నిందలు వస్తూ ఉన్నాయి, అవమానాలు వస్తూ ఉన్నాయి, బాధలు కలుగుతూ ఉన్నాయి. 10 మంది 10 మాటలు మిమ్మల్ని అంటూ ఉన్నారు. అందుకే 10 మందిలో ఆరడి పడితిరి అని చక్కని అనువాదం తెలుగు రాయబడింది అక్కడ. అయితే మీరు వాగ్దానం పొందుతారు. 36వ వచనం, వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. ఇంకొక మాట, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై కామబెట్టి
వాగ్దానము పొందు నిమిత్తం. విశ్వాస జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చుట అనేది చాలా శ్రేష్టమైంది. దేవుని చిత్తమును గ్రహించుట, దేవుని చిత్తమును నెరవేర్చుట. దైవజనుడు భక్సింగ్ గారి జీవితంలో ఫైండింగ్ గాడ్స్ విల్ అనేటటువంటి దానికి, దేవుని చిత్తమును కనుగొనుట అనే అంశానికి ఆయన బహు ప్రాముఖ్యతనిచ్చాడని ఆయన పుస్తకాలు కానీ ఆయన వర్తమానాల్లో కానీ మనం గమనించవచ్చు. ఫైండింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తమును కనుగొనుట. ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడ మీటింగ్ పెట్టాలన్నా, ఎక్కడ సంఘాన్ని స్టార్ట్ చేయాలన్నా దేవుని చిత్తము, దేవుని చిత్తము, దేవుని చిత్తం. వారితో అనుభవం కలిగినటువంటి వారు ఏం చెప్పేవారంటే, ఒక అంశం కొరకు ఆయన 3 దినాలు ప్రార్థన చేసి ఆ తర్వాత ఫైనల్ గా డిసైడ్ చేసేవారు అని చెప్తూ ఉంటారు. దేవుని చిత్తము 1 కనుగొనుట, 2 నెరవేర్చుట. మనం మన జీవితంలో మన కొరకు దేవుని చిత్తాన్ని కనుగొనవలసిన అవసరం ఉన్నది. మన కుటుంబం కొరకు దేవుని చిత్తాన్ని కనుగొనవలసిన అవసరం ఉన్నది. అలాగే మనం ప్రాముఖ్యమైనటువంటి అనేక విషయముల కొరకు దేవుని చిత్తమును తేటగా కనుగొనవలసిన ఆవశ్యకత ఉన్నది. చాలా సింపుల్ గా ఇలాగ అయితే బాగుంటుంది కదా, ఇలాగ మంచిది కదా అని చెప్పేసేసి మనం వెళ్ళకూడదు. మనం ప్రతిదినం భోజనం చేస్తాం. నేను ఈరోజు భోజనం చేయాలా వద్దా అనే దానికోసం నేను దేవుని చిత్తం కొరకు ప్రార్థించవలసిన, కనిపెట్టవలసిన అవసరత లేదు. అది సహజంగా మన శరీరానికి అవసరమైనటువంటి ఆహారము, పానీయము, ఈ విషయాల్లో అది రొటీన్ గా జరుగుతుంది. కానీ మీ కుమారుణ్ణి లేక కుమార్తెని ఏ కోర్సు తీసుకోవాలి, ఎక్కడ జాయిన్ కావాలి, ఏ కాలేజీలో జాయిన్ కావాలి, లేకుంటే వారి భవిష్యత్తు కొరకైనటువంటి ఆ కెరీర్ విషయాల్లో ఎలాగూ ముందుకు వెళ్ళాలి అనేటటువంటి దాని గురించి నువ్వు ఎంతైనా ప్రార్థించాలి. కెరియర్ కొరకు, అలాగే వివాహం కొరకు కూడాను. ఈ ఏర్పాటు దేవుని చిత్తమా కాదా అనేటటువంటి విషయాలు చాలా క్లియర్ గా ప్రార్థించి 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 దేవుని వాగ్దానం పొంది ముందుకు సాగవలసి ఉంటున్నది. అంతేగాని అన్ని చాలా సింపుల్ గా నాకు ఇది మంచిదనిపించింది నేను చేశాను అని యేసు ప్రభువుని అడిగిన బిడ్డ కూడా దేవుని చిత్తమును దాని గురించి కనుగొనకుండా లేక నిశ్చయిత లేకుండా ముందుకు సాగి వెళితే కొన్ని మార్లు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అందుకే ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. ఓర్పు, వెయిటి, సహనం. కొన్ని మార్లు మనం అనుకున్న సమయంలో వెంటనే దేవుడు జవాబు చెప్పడు. దేవుడు జవాబు చెప్పడం లేదు. నేను ఇంత ఆశతో అడుగుతున్నాను, ఇంత పట్టుదలతో అడుగుతున్నాను, నాకెందుకు దేవుడు చెప్పడం లేదు అని మనం ఆయాసపడకూడదు, దేవుని పైన కష్టపడకూడదు. దేవునికి ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది, అందుకే ఓర్చుకోవాలి. ఇక్కడ 37వ వచనంలో, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడము గురించి ఈ మాట చెప్పబడుతున్నది. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. ప్రభువు మనకు శ్రేష్టమైనటువంటి రీతిగా ఆయన త్వరగా వచ్చి సంఘమును తీసుకుని వెళ్ళేటటువంటి ప్రభు. అంతేకాదు, ప్రభు ఆయన విశ్వసించినటువంటి వారిని బలపరిచి అనేక ఆత్మలను రక్షించడానికి మనకు సహాయం చేసి 35వ వచనంలో వ్రాయబడిన రీతిగా, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఎవరిస్తారు బహుమానం? ప్రభు రాకడలో వచ్చినప్పుడు ప్రభు తన బిడ్డలకు బహుమానం ఇస్తాడు. కనుక రాకడతో పాటు దేవుని బిడ్డలు ఆయన కొరకు, ఆయన నమ్మి ఆయన కొరకు జీవించి, శ్రమను అనుభవించి, నిందలు అనుభవించి, కష్టాలు అనుభవించి, ఈ పరిస్థితులన్నింటిలో నుండి వెళ్ళినందుకు, ఆత్మను రక్షించినందుకు
దేవుడు బహుమానం అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఒక సాక్ష్యం నేను విన్నాను. నా ఒక మేనగోళ్ళ యొక్క భర్త తాను ఢిల్లీ నుండి సాక్ష్యం చెప్పారు. చాలా రేరుగా షకీనా ప్రియ అని మన లైవ్ చాట్ లో ఒక పేరు కనబడుతూ ఉంటుంది, ప్రైజ్ ద లార్డ్ అని. ఎప్పుడైనా రేరుగా వాళ్ళు ఢిల్లీ నుండి మన షారోన్ మినిస్ట్రీస్ ఛానల్ టెలికాస్ట్ ను వ్యూ చేస్తూ ఉంటారు. గడిచినటువంటి దినాల్లో షకీనా ప్రియ యొక్క భర్త ప్రసాద్ గారు, వారు ఇంటెలిజెన్స్ బ్యూరోలో వర్క్ చేస్తారు, తను కలిగినటువంటి అనుభవాన్ని గురించి తాను చెప్పారు. తను కలిగినటువంటి పరిస్థితి, తాను ప్రభువుని విశ్వసించినటువంటి వ్యక్తే. తనకు కరోనా సింటమ్స్ కనబడినప్పుడు అవి కొంచెం తీవ్రం అవుతూ వచ్చినాయి. ఢిల్లీలో ఎక్కడ హాస్పిటల్స్ లో ఒక బెడ్ కూడా దొరకనటువంటి దినాలు. ఆ దినాల్లో తను ఇక ఖచ్చితంగా హాస్పిటల్లో చేరాలి, ఎక్కడ చేర్చాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు వెదికి ప్రక్కనే హర్యానాలో ఒక ఆర్మీ హాస్పిటల్లో తన కొరకు బెడ్ ఇవ్వటానికి హాస్పిటల్ అథారిటీస్ ని కాంటాక్ట్ అయి వారిని ఒప్పించి చండీగఢ్లో ఆర్మీ హాస్పిటల్కు తనను తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళినప్పుడు ఒక 3 గంటలు ఆ అంబులెన్స్ లోనే ఉంచారట తన్ను. తర్వాత చెప్పారట, మిమ్మల్ని వెయిటింగ్ లో ఎందుకు పెట్టామంటే అబ్జర్వేషన్ లో పెట్టాం మేము, మీరు బాడీ ఎలాగ రెస్పాండ్ అవుతుందో తెలుసుకోవటానికి. ఆ తర్వాత తనకు బెడ్ ప్రొవైడ్ చేశారు, ఆక్సిజన్ బెడ్ ప్రొవైడ్ చేశారు. అయితే తను ఒక చక్కని అనుభవాన్ని గురించి తాను జ్ఞాపకం చేశాడు. ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి దినాల్లో ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో నుండి ప్రభు తనతో మాట్లాడి తనకిచ్చినటువంటి ఒక ప్రామిస్ ని గురించి తాను షేర్ చేశాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఆజ్ఞయుగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. ఈ మాట, తన ధనాగారములో నుండి గాలిని రావించును. దేవుడు ఈ వాగ్దానం తనకు ఇచ్చారట. తనకున్నటువంటి ఆ పరిస్థితుల్లో కొంచెం బలహీనమైనటువంటి పరిస్థితుల్లో పర్వాలేదు, మీకు కంఫర్టబుల్ గా ఉండటం కొరకు మేము మాస్క్ పెడుతూ ఉన్నాము అని నైట్ టైం తనకు మాస్క్ పెట్టారట. ఆ సమయంలో దేవుడు ఈ వాక్య భాగాన్ని చాలా స్పష్టంగా తనకు జ్ఞాపకం చేశాడట. ఆయన తన ధనాగారములో నుండి గాలిని రావించును. ఒక రాత్రి విపరీతమైనటువంటి మెరుపులు, ఉరుములు, తాను ఉన్నటువంటి ఆ హాల్ అవతల వైపున ప్రత్యేకమైన సిట్అవుట్ లాంటిది, అక్కడకు తాను మాస్క్ తీసేసి వెళ్ళి కూర్చున్నాడట చైర్ వేసుకుని. ఎంత చల్లని గాలి అంటే మాస్క్ లో నుండి తాను పీల్చుకున్న దానికంటే ఎక్కువ తన ఊపిరితిత్తుల్లో నింపుకోవటానికి ½ అవర్ ఆయన తన ధనాగారములో నుండి గాలిని రావించును అనేటటువంటి వాగ్దానం దేవుడు తనకు జ్ఞాపకం చేసి లిటరల్ గా అది ఫుల్ఫిల్ చేశాడు అని తాను సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. అయితే తాను ఆ దినాల్లో చేసినటువంటి ప్రార్థన, ప్రభువా ఒకవేళ నీవు మధ్యాకాశంలోనికి ఇప్పుడే వస్తే మరి నీ ముందు సాగిలపడి నీ సింహాసనం దగ్గర నేను
ఏదైనా ఉంచడానికి, నా కిరీటం ఉంచడానికి నాకు బహుమానం ఏమీ లేదు, నేను నీ కొరకు ఏమి సాక్ష్యం ఇచ్చి లేక ఆత్మను రక్షించి పరిచర్య చేయలేదు ప్రభువా, నాకు బహుమానం ఏమీ లేదు, నాకు సమయం దయచేయవా, ఆయుష్కాలాన్ని ఎక్స్టెండ్ చేయవా, నేను నీ కొరకు జీవించి ఆత్మలను రక్షించి నేను బహుమానం పొందినట్లుగా నువ్వు నా పక్షంగా కృప చూపించవా అని తాను దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడట. నిజంగా మనము ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ పత్రికలో హెబ్రీ పత్రిక గ్రంథకర్త చెప్పేటటువంటి మాట, మీరు బహుమానము పొందుతారు. కనుక ఈ 35వ వచనం హెబ్రీ 10:35, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము రాకడకు ముందున్నటువంటి కాలంలో ఉన్నాము. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. ఎందుకు పదే పదే ప్రభు రాకడ గురించి మీరు చెప్తూ ఉన్నారు? ఇది ప్రభు రాకడ త్వరగా సంభవించే దినాలే కాబట్టి మనము ఖచ్చితంగా చెప్పుకోవాలి. హబక్కూకు తన గ్రంథంలో ఎప్పుడో పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు మొదటి పర్యాయము భూమి మీదకి శరీరధారిగా రాకముందే ఆయన వ్రాసినటువంటి మాట. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుతున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టును, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. హబక్కూకు చెప్పినటువంటి ఈ మాటలు తప్పక దేవుడు ఆయన నెరవేరుస్తాడు, కనిపెట్టాలి. ఆ హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయంలో హబక్కూకు వేసినటువంటి ప్రశ్నలకు దేవుడు భక్తునికి ప్రవక్తకి ఇచ్చినటువంటి జవాబు ఏమని? 2:2లో, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగినట్లు నువ్వు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము. పలక మీద అంటే మామూలు ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు వాడే స్లేట్ కాదు, అది పెద్ద బోర్డు పైన అని. హబక్కూకు రాసేడు ఈ మాట. వాళ్ళకి అర్థమై ఉండదు ఆ కాలంలో. పరిగెత్తే వాళ్ళు ఎలాగూ పలక మీద చదువుతారు. మనము కారులోనో బస్సుల్లో ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు పెద్ద పెద్ద బోర్డులు మనం చూస్తూ ఉంటాం. ఎంత పెద్ద బోర్డులు అంటే అలా తల తిప్పితేనే ఆ బోర్డు పైన ఏమి రాయబడిందో అక్షరాలు మనకు కనబడుతూ ఉంటాయి కొన్ని మార్లు. 20వ శతాబ్దంలోనే ఈ సైన్ బోర్డ్స్ అనేవి చాలా విపరీతంగా, ఈవెన్ ఎలక్ట్రానిక్ డిజిటల్ బోర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. అలాగే పెయింటెడ్ బోర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. చాలా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని దేవుడు ఎప్పుడో రాయించినటువంటి విషయాలు పరిగెత్తేటటువంటి వాళ్ళు కూడా చదవటానికి వీలయ్యేటట్లు. అయితే మనం చూసేవి లోక సంబంధమైనవి అనుకోండి. దేవుడు ఏం చెప్పాడంటే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును అనేది చాలా స్పష్టంగా పెద్ద బోర్డు మీద ఎవరైనా పరిగెత్తేటప్పుడు సహా చదవగలిగేటట్లు, చూడగలిగేటట్లు నువ్వు వ్రాయించు అని. అంటే లోకమంతటికి ఇది వెల్లడిపరచబడాలి. మనం ఈ దినాల్లో రాకడకు ముందు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. నా చిన్ననాటి అనుభవం నేను ఒకటి చెప్తాను. నాకు మేనమామ గారు, ఒకే ఒక మేనమామ గారు ఉండేవారు, రెవరెండ్ జి దేవసహాయం గారు. నేను ఎలిమెంటరీ స్కూల్లో చదివే కాలంలో పోస్ట్ కార్డు ఆయన నెలకు ఒక పర్యాయమైనా ఖచ్చితంగా వ్రాసేవాడు. ఆ కార్డు కాబట్టి ఓపెన్ గా ఉన్నది కనుక ఎవరు రాశారు, మామయ్య రాశారా
ఏమి రాశారు అని చదివేవాళ్ళం. ప్రియమైనటువంటి బావమర్దికి చెల్లికి యేసుక్రీస్తు ప్రభు నామమున శుభమని చెప్పి వ్రాయినది అని ఆయన కార్డులో బిగిం చేసి మ్యాటర్ రాసేవారు. తన క్షేమాన్ని గూర్చి అలాగే మా క్షేమాన్ని గూర్చి విచారిస్తూ. ఆ పైన కుడివైపున చివర డేట్ ఉండేది. కార్డు బిగిన్ చేసేటప్పుడు మరణాత, MARANATHA మరణాత అని ఉండేది. నేను ఎలిమెంటరీ స్కూల్ చదివే రోజుల్లో నేను అనుకునేవాడిని, మామయ్య ఎప్పుడు రాసినా ఈ ఊరికి వచ్చి అక్కడి నుంచి రాస్తూ ఉంటాడు ఏంటి ఈ కార్డు, మరణాత అనేది ఊరి పేరేమో అనుకునేవాడిని చిన్నప్పుడు. ఆ తర్వాత నాకు అర్థమైంది, మరణాత అనేది ఊరి పేరు కాదు, అది శుభవచనం. ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు వచ్చుచున్నాడు, లేక ప్రభువా త్వరగా రమ్ము అని మరి దేవుని గ్రంథంలో ఉన్నది. మరణాత అనేది 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ప్రభువు వచ్చుచున్నాడు అని 1 అని వేసి ఫుట్నోట్లో, లేక ఆదిమ భాషలో మరణ్ ఆత అనగా ప్రభువు వచ్చుచున్నాడు, లేక ప్రభువు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము. అది తర్వాత కాలంలో నేను హై స్కూల్కి వచ్చిన తర్వాత మరణాత అనేది ఊరి పేరు కాదు, మరణాత అనేది ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు అని జ్ఞాపకం చేయటానికి ఆయన మొదట మరణాత అని వ్రాసి ఆ తర్వాత కార్డులో మ్యాటర్ బిగిన్ చేసేవాడని తర్వాత నాకు అర్థమైంది. మరణాత అని పేరు పెట్టుకునే వాళ్ళు మీరు ఎవరైనా కలుసుకున్నారో లేదో గాని నేనైతే కలుసుకున్నాను. మరణాత, మరణాతరావు అనేటటువంటి పేర్లు కొంతమందికి ఉంటాయి. మా మామయ్య రాకను గూర్చి ఆయన రాసినటువంటి పాటల్లో ఒక పాట ఆయన ఏమని వ్రాసాడంటే, పెళ్లి కుమారుడు ప్రభు యేసు, పెళ్లి కుమార్తె వధువు సంఘం, పెళ్లి కాలం బని తెలియబడే, పెళ్లి ఘడియేమో తెలియదయే. మరణాత 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 మరణాతయని మనియదను, త్వరగా రమ్మని అనియదను. మరణాత, ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు, ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు అనే మాట దేవుడు ఎంత ముందుగా చెప్పించాడు అంటే, యోనా రాసినటువంటి పత్రికలో గమనించండి, 14-15 వచనాలు. యోనా రాసినటువంటి పత్రిక, ఆదాము మొదలుకుని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనమైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఈనక్ హనోకు ఈ ప్రవచనం చెప్పాడు. హనోకు ప్రవచనం చెప్పినట్లుగా మనము ఆదికాండ గ్రంథంలో చూడం. హనోకు ఎవరు? ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, ఆదాము మొదలుకొని 7వ వాడు. హీఈస్ ద సెవెంత్ మ్యాన్. ఆదికాండం 5వ అధ్యాయంలో అలాగే లూకాసు వార్త 3వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి వంశావళులు మనం పరిశీలిస్తే, ఆదాము కుమారుడు షేతు, షేతు కుమారుడు ఎనోషు, ఎనోషు కుమారుడు కేయినాను, కేయినాను కుమారుడు మహలలేలు, మహలలేలు కుమారుడు ఎరెదు, ఎరెదు యొక్క కుమారుడు హనోకు అనగా 7వ వాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు ఎప్పుడు చెప్పాడు ప్రవచనం? దేవుడి శరీరధారిగా మొదటి పర్యాయము ఆయన భూమి మీదకి రాకమునిపే 2వ రాకడను గూర్చి హనోకు ప్రవచించాడు అని యూదా తన పత్రికలో దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి వాడుగా
ఈ ప్రవచనాన్ని చెప్పాడు. పాత నిబంధనలో యేసు ప్రభు శరీరధారిగా వచ్చేటటువంటి మొదటి రాకడను గుర్చినటువంటి ప్రవచనాలతో పాటు రెండవ రాకడను గుర్చినటువంటి ప్రవచనాలు సహా ముందుగానే దేవుడు చెప్పించాడు. కొన్ని చోట్ల న్యాయవంతుడైనటువంటి దేవుడు అనేటటువంటి అంశాన్ని మనం మరిచిపోకూడదు. ఎలాగొస్తాడు? ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను. వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను కనుక హనోకు ప్రవచించాడు పాత నిబంధనలో. యేసుక్రీస్తు ప్రభు ఒలీవల కొండపై నుండి ఆరోహణ అయ్యేటప్పుడు అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుండి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుష్యులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకములకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళుట మీరు చూచిత్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. వీరు ఇద్దరు దూతలే, కానీ మనుష్యులు వలె కనిపించారు. మనుషులు మిగిలినటువంటి వారు చూడటానికి ప్రభు ఆరోహణ అవుతూ ఉన్నాడు ఆయన ఒలీవల కొండపై నుండి. ఇది ఇజ్రాయేల్లో మౌంట్ ఆఫ్ ఎసెన్షన్ ఆరోహణ కొండ మనం ఎక్కొచ్చు. ఆరోహణ కొండ పైన యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుండి ఆరోహణ అయ్యాడు అని చెప్పబడిందో అక్కడ ఒక చర్చ్ కనిపిస్తుంది. ఒక చోట 2 పాద ముద్రలు వారు వాటిని నిర్మాణం చేసి పెట్టారు. కరెక్ట్ గా ఈ లొకేషన్ లో నుండి యేసుక్రీస్తు ప్రభు ఆరోహణ అయ్యాడు అని గ్రహించడం కొరకు ఆ 2 ఫుట్ స్టెప్స్ అక్కడ ప్రత్యేకంగా వాళ్ళు చేసినవి, లేకుంటే నిర్మాణం చేసినవి మనకు కనబడుతూ ఉంటాయి మౌంట్ ఆఫ్ ఎసెన్షన్ దగ్గర. అపోస్తల కార్య గ్రంథంలో దూతలు ఇచ్చినటువంటి సాక్ష్యం, ఇదిగో ప్రభు ఎలాగూ ఆయన ఆరోహణ అయ్యాడు అలాగే ఆయన తిరిగి వస్తాడు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు రాబోతూ ఉన్నాడు, త్వరగా వస్తాడు 2000 సంవత్సరాల క్రితమే దేవదూతలు చెప్పినటువంటి మాట. మనము ప్రభు బలలో పాలు పొందేటప్పుడు కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రికలో మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. లోకానికి అర్థం కాంది రొట్టెలో ద్రాక్షారసంలో క్రైస్తవులు ఎందుకు పాలు పొందుతూ ఉన్నారు, ఈ ఆచారం ఏంటి, ఈ పద్ధతి ఏంటి, ఈ క్రమం ఏంటి, ఎందుకు దీన్ని చేయాలి, ఎందుకు మీరు దీన్ని చేస్తూ ఉన్నారు అని ఒకవేళ లోకస్తులు చూస్తూ ఉంటారు, లేక లోకస్తులు అడుగుతూ ఉంటారు. మనము ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు, ఆయన మరణించాడు, ఆయన సమాధిలోనికి వెళ్ళాడు, ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు, ఆయన మరలా వస్తానని చెప్పాడు. కనుక ఆయన వచ్చే వరకు, అదే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి చెప్పినటువంటి మాట, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదు. మనము ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నాము అంటే దాని అర్థం మనం ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నామంటే ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు, ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని, భూస్థాపనను, పునరుద్ధానాన్ని ఆయన మరలా రాబోతూ ఉన్నాడు గనుక మేము ఆయనతో పాలు పంపులు కలిగి ఉన్నాం అనేటటువంటి విషయాన్ని మనము లోకానికి వెల్లడిపరచుచూ ఉన్నాము అని. అయితే లోకం ఏమంటుందో తెలిసినా పేతురు తన 2వ పత్రికలో మొట్టమొదటి శతాబ్దంలోనే చెప్పాడు. 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం నుండి, ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను,
1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవల్లని ఇచ్చేయింపక అందరూ మారు మనస్సు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రభువారు త్వరగా వస్తాడు. ఆ 10వ వచనం నుండి, అయితే ప్రభు దినము దొంగలు వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాదేవుని ధ్వనితో గతించిపోవును, పంచభూతములు నికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కుడిచెములను కాలిపోవును. మొదటి శతాబ్దంలో పేతురు భక్తుడు ప్రభు త్వరగా వస్తాడు, ఆయన ఆలస్యం చేయడు అని చెప్పాడు. ఇక్కడ 8వ వచనంలో ఒక క్యాలిక్యులేషన్ ఉన్నది. ఏంటంటే ఆ క్యాలిక్యులేషన్ ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వల్ల, 1000 సంవత్సరములు ఒక దినం వల్ల ఉన్నవి. 1000 సంవత్సరాలు ఒక రోజు అని అనుకుంటే 2000 సంవత్సరాలు గతించిపోయినాయి. అంటే 2 రోజులు అయిపోయినాయి. మూడవ రోజు పునరుద్ధాన దినం, 3వ దినం. ఒక లెక్క ప్రకారం ప్రభు 3వ దినం రావాలి అంటే. కనుక మనము ప్రభు వచ్చేటటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ప్రభు రాయించినటువంటి మాట. ప్రకటన గ్రంథం 22:12, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఆ పైన 11వ వచనం, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయను, అపితుడైన వాడు ఇంకను అపితుడుగానే ఉండను, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగా ఉండను, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండను. చివరి దినాలు ఎలాగుంటాయంటే మార్పు చెందటానికి అవకాశం తక్కువ. దేవుని బిడ్డలైనటువంటి వాడు తమను తాము చక్కగా సిద్ధపరచుకుంటారు. కానీ ఈ చివరి దినాల్లో మరి వారు ప్రభువును నమ్మటం దేవుని కృప దొరికితే తప్ప వారు తమ ఉద్దేశాల్లో, వారు తమ భావనల్లోనే, తమ విశ్వాసాల్లోనే ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు రాకడము నమ్మి సిద్ధపడమంటే లోకం ఎగతాళి చేస్తారు. భక్తుడు ఏమని పాఠం రాశాడంటే, త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి, త్వరగా వచ్చు ప్రభువ చురుకు తన మిమ్ము నే త్వరపడగలను, విశ్వాసులే నేటి రాకడ విశ్వసింపరనుచు చెప్పి విశ్వాసము పోగొట్టుకొనక విశ్వాసము చేపట్టుకొందును అని వ్రాశాడు. ప్రభువా త్వరగా రా, కమ్ లార్డ్ జీసస్, యేసు ప్రభువా త్వరగా రా. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. అందుకే రాకడ దినాల్లో ఉన్నటువంటి మనము ప్రతిరోజు రాకడ వాక్య భాగం చదువుకోవాలి, రాకడ ప్రార్థన చేయాలి, రాకడ స్తుతి కూడా చేయాలి. ప్రభు యొక్క రాకడను మనం దృష్టిలో పెట్టుకుని చేయవలసినటువంటి స్తుతి ఉన్నది. దైవ లక్షణాల స్తుతి ఉన్నది, రాకడ స్తుతి కూడా ఉన్నది. రాకడలో ఎత్తబడేటటువంటి వారి వరుస. విషయాన్ని రేడియోలో ఈ పాట వచ్చేది చాలా సంవత్సరాల క్రితం. గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే అని. కనుక దేవుడు రాకడ ధ్వని వినిపిస్తూ ఉన్నాడు. నేను త్వరగా వస్తూ ఉన్నాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రభు పిల్లలమైనటువంటి మనం ఓ ప్రక్క రాకడకు సిద్ధపడాలి, ఓ ప్రక్క ఇబ్బందుల్లో నుండి, కష్టాల్లో నుండి వెళ్ళేటటువంటి వారు మరి దేవుని వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? దేవుడు వార్తాపత్రికలో నుండి కూడా సువార్త వినిపిస్తూ ఉన్నాడు, క్రైస్తవేతరులకు వినిపిస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత న్యాయవంతుడు. ప్రభువు త్వరగా రాబోతూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప రక్షక, మహోన్నతుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రాతకాల సమయంలో వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అని రాకడ ధ్వని మీరు మాకు వినిపించినందుకు స్తోత్రాలు. ఇది రాకడ కాలమే అని మేము గ్రహించడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాకడను విశ్వసించడానికి సహాయం చేయండి. రాకడ సిద్ధపాటు మీరు మాకు దయచేయండి.
సంఘానికి రాకడ సిద్ధపాటు మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. లోకానికి కూడా దేవా మీ రాకడను గూర్చినటువంటి సంగతులు క్రైస్తవ బిడ్డల ద్వారా వెల్లడిపరుస్తూ ఉన్నారు. సువార్త మీరు చెప్తూ ఉన్నారు. దేవా మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినటువంటి వారు కష్ట పరిస్థితుల్లో సహా ఎలాగో ధైర్యంగా నిలవబడి తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారో, క్రైస్తవులను చూచి లోకం గ్రహించగలిగినట్లు, యేసు ప్రభువుని గురించి తెలుసుకోగలిగేటట్లు అవకాశం మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. మీరు త్వరగా వస్తానని చెప్పారు. ప్రభు బలలో మేము పాలు పొందే అంశము ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. వెలుగుల కొండపైన 2 దేవదూతలు ఆయన తిరిగి ఎలాగో ఆరోహణయ్యాడో అలాగూ ఆయన తిరిగి వస్తాడని, ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చినని ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు ఎప్పుడో రాసి పెట్టాడు. ప్రియ ప్రభు, మీరు త్వరగా రాబోతున్నారు. మరోసారి రాకడ ధ్వని మేము వినటానికి, ఆత్మలో సిద్ధపడటానికి కృప అనుగ్రహించండి. మానవ అందుబాటులో విత్తబడినటువంటి వాక్యమునకు మీరు కట్టి ఫలింపచేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావము, స్తోత్రము చెల్లిస్తూ మీరు చేస్తున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.